ప్రసాద్ గారేంటి డల్గా ఉన్నారు? ఫస్ట్ నైట్ తేడా కొట్టేసి ఉంటుంది. చిచ్చి వెళ్ళి అడుగు. ప్రసాద్ గారు పెళ్లికి ముందు చాలా హుషారుగా ఉండరు, ఇప్పుడేంటి ఇలా డేలా పడిపోయారు? ఫస్ట్ నైట్ ఏం తేడా కొడిసిందా? నేను మీకు విషయం చెప్పాలండి. చెప్పండి. కానీ చెప్పకూడదండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, సాటి మాడిగా సలహా ఇస్తాను. చెప్పాలనే ఉందండి. అయితే చెప్పండి. కానీ చెప్పలేనండి. అయితే మానేయండి, ఇలా జ్యోతిలక్ష్మిలా డ్యాన్స్ లేకండి. చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి, చెప్పకపోతే సొల్యూషన్ దొరకట్లేదండి. పొరపాటున చెప్పేస్తే మీరు ఏమనుకుంటారో, చెప్పకపోతే విసుక్కుంటారేమో, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల వల్ల చెప్పుకోలేకపోతున్నాను కానండి. ఏమండే, మీరు బండి మీద వస్తున్నప్పుడు ఎవడో తల మీద రాచి కొట్టలేదు కదా? లేకపోతే ఏంటండి చెప్పుల పురాణం మొదలెట్టారు? చెప్పుల షాపులు కూడా ఇన్నిసార్లు చెప్పడం. ఏంటి ప్రసాద్ గారు, ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? అంటే జరిగింది, కానీ అనుకున్నట్టు జరగలేదు. ఒకవేళ జరిగితే బాగుండేది, సరిగ్గా జరగని రాసిపెట్టలేదు. ఏది జరిగినా మన మంచికే, జరగాల్సిన టైంలో అదే జరుగుద్ది. ఎహే, ఏంటది పద్యం చెప్తున్నావా? మరి ఈయన కూడా ఇంతే, ఇందాక నుంచి మామిడి ట్యాంక్ చిగినట్టు చెప్పిందే 10 సార్లు చెప్తున్నాడు. మీ ఇద్దరిని చూస్తే ముచ్చటగా ఉందండి. ఎందుకు? చూడ్డానికి ఇద్దరు చిలక గోరింకల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అన్యోన్యం కాదండి, అన్యాయం. దీని తొక్క తెల్లగా ఉందని పెళ్లి కమిట్ అయిపోయాను, ఇప్పుడు ఇది నా తొక్క తీసేస్తుంది. అంటే నేను గయ్యాలనా? ఏదో నిన్ను రాచి రంపాను పెడుతున్నట్టు చెప్తున్నావు. నువ్వు గయ్యాలని నేను పర్టికులర్గా అనలేదు, అనవసరం గొడవ చేయక. ఇక్కడ నీతో గొడవ పెట్టుకోవడం మాకు సరదా. మరి పొద్దున కూడా అంతే, బట్టలు ఉతకమంటే పెద్ద పోజు కొట్టావు. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ బట్టలు ఉతకడం ఏంటి? ఏ నువ్వు తిన్న ప్లేట్ నేను కడగట్లేదా? నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండి పనులు చేస్తావని, ఇలా ఆఫీస్కి వచ్చిన పరువు తీస్తావని కాదు. నీకు సేవ చేయడానికి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. అయినా నీకు కావాల్సింది పెళ్ళాం కాదు, పని మనిషి. కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. ఎవరన్నారో మన పెద్దలు. అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. అప్పుడైతే అమ్మాయిలు, ఇప్పుడైతే గాడిదలు పెళ్లి చేసుకుంటున్నారా? ఎవర్రా గాడిదా? చెప్పండి, ఎవరు గాడిదా? నాకేం తెలుసండి. నేను పర్టికులర్ గా నిన్ను ఉద్దేశించి అనలేదు. ఛీ, అయినా మా నాన్నకు బుద్ధి లేదు. గవర్నమెంట్ జాబ్ అనగానే ముందు వెనక ఆలోచించకుండా నీకిచ్చి పెళ్లి చేశారు. చా, చూసారా ప్రసాద్ గారు, ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకొని దీనికి ఉద్యోగం వేస్తే గవర్నమెంట్ జాబ్ అంత చీప్గా తీస్తుందో. ఆయన ఒక మాట మాత్రం కరెక్ట్గా చెప్పిందండి, మా మామగారికి బుద్ధి లేదని చెప్పి. ఏంటోనండి మీ సంసారం 2 నిమిషాలు గాలివాన వచ్చిపోయినట్టుగా ఉంది. మా గురించి ఎందుకులేండి, ఇందాక మీరు ఏదో చెప్పండి నసిగారుగా. చెప్పండి. చెప్పాలనే ఉందండి, కానీ చెప్పలేని పరిస్థితుల వల్ల చెప్పలేదంటే ఇప్పుడు బుర్రబద్దలు కూడా అవుతాను. ప్రసాద్ గారు దయచేసి చెప్పేయండి, లేదా నా సీట్ ఇక్కడి నుంచి మార్చేయండి. అవునరా, నీ సీట్ ఇక్కడ కాదు కదా. నా సీటు మీద ఎవడో బబుల్గా మంటించాడండి. ఎందుకు మీరు ఇప్పుడు చెప్తున్నారా చెప్పట్లేదా? చెప్తానండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెళ్ళి అయితే నాతో జరిగింది, కానీ ఆ అమ్మాయి ఇంకా అతన్ని ఇష్టపడుతుందండి. అందుకని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి. మీరేమైనా సంఘ సంస్కృతి అనుకుంటున్నారా? పెళ్ళాన్ని కొడుకు ఇచ్చారు అంటే పరుగుని తీసుకెళ్ళి పక్కడి చేతిలో పెట్టినట్టే. పెద్దల్ని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వండి, సెట్ అయిపోద్ది. అతనే మాట్లాడలేదా? ఏమో, ఆయన ఫేస్లో నేను ఎలాంటి రియాక్షన్ చూడలేదు. ఇంతకీ నీ జాబ్ సంగతి ఏంటి? నోటిఫికేషన్ కనబడటమే లేట్, అప్లై చేస్తూనే ఉన్నాను, రెజ్యూమ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నా. ప్లీజ్ కొంచెం సీరియస్గా ట్రై చేయొచ్చు కదా. నీ పెళ్ళి ఎలా జరిగింది? ఒక లవర్ని అడగాల్సిన క్వశ్చన్ అది. నాకు అసలు అది రిసెప్షన్ లాగే అనిపించలేదు, సర్కస్లా ఉంది. ఆయనకి క్యాస్ట్ పిచ్చి చాలా ఉంది. కనిపించిన ప్రతి ఒక్కరిని వీళ్ళు మన క్యాస్ట్ అని చెప్తూనే ఉన్నారు. చాలా ఇరిటేటింగ్గా ఉండింది. ఆ రోజు నేను కాల్ లిఫ్ట్ చేసి ఉండాల్సిందే, ఏదో డిప్రెషన్లో ఉండి చూసుకోలేదు. అవును, నీ హస్బెండ్ డివోర్స్ ఇస్తాడు కదా? సింధు నిన్నే తెలీదు, ఇంటికెళ్ళాక చూడాలి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు. నేను డ్రాప్ చేయనా? వద్దు,
ఇప్పుడు ఎవరైనా చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. నేను వెళ్తాను. బాయ్. సింధు, నువ్వు నాకు దూరం అవుతావేమో అని నాకు భయంగా ఉంది. దూరం చేసుకున్నావు మరి. కావాల్సిన మనిషి పక్కనున్నప్పుడు పట్టించుకోవడం ఎంత తప్పో, విడిపోయాక మళ్ళీ కావాలనుకోవడం కూడా అంతే తప్పు. భోజనం కడుపు ఉబ్బరంగా ఉందండి, గ్యాస్ట్రిక్ అనుకుంటా. మీరు తిన్నారా? మీరు వండలేదు కదా? నాకు వంట రాదండి. నేను కళ్ళు చూసి పసిగట్టేస్తానండి, అన్ని తెలిసిపోతే అన్నట్టు. ఉండండి, ఒక 15 నిమిషాలు ఏదో ఒకటి రెడీ చేసేస్తాను. నేను రెస్టారెంట్లో తినేసాను. అంటే అది ఫ్రెండ్తో బయటికి వెళ్ళాను. ఓ, ఏం తిన్నారో? దిల్ పసంద్. మీకు దిల్ పసంద్ అంటే ఇష్టమా? సరే, మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఈటీవీలో 9:30కు వచ్చే వార్తలు చూడాలి. వెళ్తాను. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు క్యారేజ్ ఏం కట్టక్కర్లేదండి. పక్క హోటల్లో 50 రూపాయలు ఇస్తే ప్లేట్ మీల్స్ ఇస్తాడు, అక్కడ తినేస్తాను. మా అమ్మ అడిగితే మీరే వండుతున్నారని చెప్తాలేండి. మీరు పడుకోండి, ముఖ్యాంశాలు అయిపోయి ఉంటాయి. యువర్ రెజ్యూమ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ బట్ నాట్ యూ. సార్, ఇంటర్వ్యూకి వచ్చే ముందు పద్ధతిగా ఉండాలని తెలియదా? ఆ బిఎడ్ ఏంటి? మొక్కు సార్. దేనికి? జాబ్ వస్తే తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుందామని. ఒకవేళ రాకపోతే పెంచుకుంటూ వెళ్ళిపోతావా? వేరే దేవుడు షిఫ్ట్ అవుతాను సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నిజంగా జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటర్వ్యూకి వస్తావు. నీకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. జాబ్ ఇస్తేనే కదా సార్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఫ్రెషర్ని తీసుకొని ట్రైన్ చేయడం ఒక పద్ధతి, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని తీసుకొని ఎక్కువ శాలరీ ఇవ్వడం ఒక పద్ధతి. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ఇది కోచింగ్ సెంటర్ కాదు. సార్, మీది అరేంజ్ మ్యారేజ్ కదా? అవును, ఎందుకు అడిగావు? మిమ్మల్ని ఇష్టపడడానికి ఒక రీజన్ కూడా కనిపించకపోతాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని చూసుకోండి. ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీలు లేవా ఏంటి? మాస్టరు, మ్యాచ్ బాక్స్ ఉందా? లేదండి, నేను సిగరెట్లు తాగనండి. సిగరెట్లు తాకండి, క్యాన్సర్ వస్తుంది. లెక్చర్ ఇస్తున్నారా? అవునండి, మా బాబాయ్ గారు కూడా సిగరెట్లు తాగేవారండి. ఆయన లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, తీశారు. పాపం కదండి. ఇదే లాస్ట్. ఈ రోజుకా అండి? భలే ఇంట్రెస్టింగ్ ఉన్నారు మాస్టరు. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానండి. మా ఆఫీస్లో కూడా మీలాగే రెడ్డి గారు ఉన్నారు. పరం నీచుడు ఆయన, బీర్లు తాగుతుంటాడు. సార్, మీరేం చేస్తుంటారండి? జాబ్ ట్రైల్స్లో ఉన్నా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ రీజనింగ్ చదవండి, బాగుంటుంది. నేను సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్నా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ జాబ్ కాదు కదండి. అది కూడా మంచి జాబే. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు చదవండి. మీకు పెళ్ళైందా? అయిందండి, గవర్నమెంట్ జాబ్ అని ఇచ్చారు. ఓహో, ఓకే. గౌరవమైన కుటుంబం అండి మాది, మంచి ఫ్యామిలీ. సరే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? సెటిల్మెంట్లు చేస్తుంటారు. నేను వస్తానండి. మాస్టరు, పంజాగుట్ట వరకు డ్రాప్ చేస్తారండి? అటువైపు వెళ్ళండి. ఇన్ఫ్యాక్ట్ మాకు అటువైపు చుట్టాలు ఎవరు లేరండి. మేము గొడవలకు దూరంగా ఉంటామండి. వెళ్ళి వస్తానండి. సిగరెట్లు తాకండి. మాస్టరు, మాస్టరు, చెప్పరా. ఇంటర్వ్యూ ఏమైంది? యాజ్ ఇట్ ఈస్ దొబ్బింది. సరే, ఎక్కడున్నావు? ఏమడుగుతాలేరా బాబు, ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దొరికింది, 300 దొబ్బింది.
సరేలే ఇంటికి వచ్చి కాల్ చేస్తా బాయ్.